విరాజ్, అక్కడెందుకు నిలబడ్డావు? రా, ఇక్కడ కూర్చోవచ్చు కదా. లేదు సార్, నా పిల్ల డాన్స్ చేస్తుంది, నేను చూడాలి కదా. వాట్? అంటే ఆ అమ్మాయిలు కీలు గుర్రం గెటప్లో డాన్స్ చేయడం చాలా స్పెషల్ కదా, అందుకే రికార్డ్ చేస్తున్నా. నువ్వు విరాజ్ సంపత్వి. డాన్స్ వీడియో కావాలంటే మేనేజ్మెంట్ టీం నుండి కాపీ తెప్పించుకో. ఇలా నిలబడకు, రా కూర్చో. డాన్స్ ని ఇలాగే నిలబడి చూస్తూ ఎంజాయ్ చేయాలి. మీరు కూర్చోండి, నేను ఇక్కడే ఎంజాయ్ చేస్తాను. సరిపోయింది. మీ అమ్మమ్మ స్టేటస్ స్టేటస్ అంటూ ఉంటుంది, నువ్వేమో ఇంత హంబల్ గా ఉన్నావు. గుడ్ మ్యాచ్. రియా, ఇక్కడేదో మోసం జరుగుతుంది. ఖచ్చితంగా తను వాళ్ళ అక్క కాదు. అవునే, వేరే గెటప్ వేసుకొని మోసం చేస్తున్నారు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్తాను. ఒక్కసారి కూడా స్టేజ్ ఎక్కని దత్తు కీలు గుర్రాలాట ఆడటం అంత ఈజీనా? అంత ఈజీ కాదు. కానీ దత్తు వాళ్ళ అక్క అనుకుంటే ఏదైనా చేయగలదు. అంటే వాళ్ళ అక్క మనసు పెడితే ఏదైనా చేయగలదు. అది నాకు బాగా తెలుసు. తనకి అంత టాలెంట్ ఉంది. అక్క చేస్తుంది సరే, దత్తు కూడా చేయాలి కదా. మోసం చేస్తుంటే ఆ డబ్బా మొహానికి కాస్త గర్వం ఉంది తప్ప మోసం చేసే గుణం లేదు. అక్కడ పర్ఫామ్ చేసింది దత్తునే. ఈరోజు పర్ఫార్మెన్స్లన్నీ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. చాలా సూపర్గా చేశారు. డాన్స్ చూసి ఎంజాయ్ చేసే మన టాస్క్ కూడా పూర్తయింది. అన్ని డాన్సులు చూసి మార్కులు వేసే మన జడ్జెస్ టాస్క్ ఇంకా బాకీ ఉంది. సో జడ్జెస్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. ఇక్కడికి విచ్చేసిన జడ్జెస్ కి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానిద్దాం. ఈరోజు విన్నర్ ఎవరో మన జడ్జెస్ ని అడుగుదాం. కానీ అంతకంటే ముందు ఏ డాన్స్ పర్ఫార్మెన్స్ గెలిచి ఉండొచ్చని మీరందరూ అనుకుంటున్నారు? ఓకే 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 ఓకే, కూల్ కూల్ కూల్. అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో ఒకే పర్ఫార్మెన్స్ పేరు చెప్తున్నారు. ఆడియన్స్ ను ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించను. సార్, మేడం, మీరు విన్నర్ ని అనౌన్స్ చేసే ముందు ఈరోజు పర్ఫార్మెన్సెస్ గురించి మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాంపిటీషన్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అందరి పెర్ఫార్మెన్స్లు చాలా ఆకట్టుకున్నాయి. అందులోనూ 2 పెర్ఫార్మెన్స్ల మధ్య చాలా కన్ఫ్యూజన్ అయింది. అయితే ఈ పర్ఫార్మెన్స్ నే ఎందుకు విన్నర్ గా ప్రకటిస్తున్నారో రేఖా గారి మాటల్లో విందాం. 3 విషయాల ఆధారంగా వాళ్ళ డాన్స్లను క్షుణ్ణంగా పరిశీలించాం. అందులో ఒక పర్ఫార్మెన్స్ అన్నింటికంటే చాలా భిన్నంగా ఉంది. పోటీలో గెలవాలనే పట్టుదల, గెలవడానికి కావాల్సిన శ్రద్ధ, చేసిన డాన్సులో కనిపించిన భక్తి సాంప్రదాయం
వాళ్ళని ఇప్పుడు గెలిపించింది. ఇప్పుడు చైత్ర గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మేం ముగ్గురం జడ్జెస్ ఒక్క క్షణం కూడా కనురెప్ప మూయలేదు. డాన్స్ చూస్తుంటేనే ఒళ్ళంతా ఒక రకమైన అనుభూతి. కూర్చున్న మేము ఎప్పుడు లేచి చప్పట్లు కొట్టామో మాకే తెలియలేదు. అలాగైతే ఇవాల్టి విన్నర్